ఈరోజు నేను ఇరేషనల్ టాపిక్ గురించి చెప్తున్నాను. ఇరేషనల్ అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు కదా. న్యాచురల్ అంటే మనం కౌంటింగ్ నెంబర్స్ అనమాట, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత హోల్ నెంబర్స్ అంటే హోల్ అంటే తెలుసు కదా. హోల్ అంటే ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది, అంటే జీరోగా అజంప్షన్ చేసుకోవచ్చు. హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, 2 వాల్యూస్ ఉంటే దానిలో ఇంటీజర్ అంటారు. తర్వాత రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉంటే దానిలో రేషనల్ నెంబర్స్ అంటారు. q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ టాపిక్ రేషనల్ కానివి ఇర్రేషనల్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ రేషనల్ని ఈ నెంబర్స్ కలిపి రేషనల్ అంటే ఆల్ నెంబర్స్ కలిపి రేషనల్ అంటారు. రేషనల్ కానివి ఇర్రేషనల్. ఈ ఇర్రేషనల్ హోల్ టాపిక్ కలిస్తే దానిని రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద రియల్ నెంబర్ చాప్టర్లో ఇప్పుడు టాపిక్ ఏమంటే ఇర్రేషనల్. దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్గా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటే రేషనల్ కాదు అని అర్థం కదా. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అంటే రేషనల్ కాదు. మనం రేషనల్ కానీ ఇర్రేషనల్ అన్నాం. ఇర్రేషనల్ అయితే అది రేషనల్ కాదు. కాదు కాబట్టి రేషనల్ కాదు అని ప్రూవ్ చేద్దాం. అది ఇర్రేషనల్ అయిపోతుంది అనమాట. సొల్యూషన్ గివెన్ ప్రాబ్లం రేషనల్ కాదు అని ప్రూవ్ చేస్తున్నాం అనమాట. అందుకు లెట్ us assume root 2 is rational. రూట్ 2 అనేది రేషనల్ అనమాట. రూట్ 2 రేషనల్ అయితే అది ఏ ఫామ్లో ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ p/q. ఈ ఫామ్లో ఉండొచ్చు కదా. రూట్ 2 ఈక్వల్స్ టు ఆ p/qని ఏమని రూట్ 2 ఈజ్ రేషనల్ అనుకుంటాం. రూట్ 2 ఈజ్ అనేది ఈక్వల్గా పెట్టుకొని రేషనల్ అంటే p/q కదా. p/q అనేది మనం a/bగా రాసుకుంటున్నాం. ఇక్కడ a/b అనేటివి b ఆర్ కోప్రైమ్స్. b నాట్ ఈక్వల్స్ టు 0. b అనేది నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. 2, 3 తీసుకుంటే 2కి ఫ్యాక్టర్స్ ఏమి 1తో మల్టిప్లై అవుతుంది, 2తో మల్టిప్లై అవుతుంది. 3కి ఫ్యాక్టర్స్ ఏమి 1తో మల్టిప్లై అవుతుంది, 3తో మల్టిప్లై అవుతుంది. ఫ్యాక్టర్స్ అంటే మీనింగ్ కూడా ఏదైనా నెంబరు మల్టిప్లికేషన్ కానీ డివిజన్, ఆ నెంబర్కి మల్టిప్లై కానీ డివిజన్ కానీ చేస్తే ఆ నెంబర్ని ఫ్యాక్టర్ అంటాం. ఇది 1 అనేది 2కి మల్టిప్లై చేస్తుంది, అందుకు ఫ్యాక్టర్గా డినోట్ చేస్తున్నాం. డినోట్ చేస్తే కోప్రైమ్స్ అంటే ఓన్లీ ఇప్పుడు 2 నెంబర్స్ అజ్యూమ్ చేసుకోవాలి. కోప్రైమ్స్లో 2 నెంబర్స్ తీసుకొని 1తో మల్టిప్లై ఒక్కటే అయితే దాన్ని కోప్రైమ్స్ అంటారు. మిగతా నెంబర్స్ అనే సేమ్ రాకూడదు. 2, 3 అనేది సేమ్ కాదు కదా. 1, 1 అనేది కావచ్చు. ఈ 2 నెంబర్స్ 1తో మల్టిప్లై కావచ్చు కోప్రైమ్స్లో. వేరే నెంబర్స్, మిగతా నెంబర్స్ ఏవి 2, 3 ఉన్నాయి కదా, అవి అనేది రెండిట్లో ఉండకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కోప్రైమ్స్. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 4. 2కి ఫ్యాక్టర్స్ ఏమి 1, 2. 4కి ఫ్యాక్టర్స్ 1, 2, 4. 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ కావచ్చు,
కానీ మిగతా నెంబర్స్తో మల్టిప్లై అయితే అది కోప్రైమ్స్ కాదు. మిగతా నెంబర్ ఏమి 2తో మల్టిప్లికేషన్ అవుతుంది. డివైడ్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా అంటే ఒకటే అనమాట. ఫ్యాక్టర్స్ చేసేటప్పుడు ఆ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తుంది, డివిజన్ చేస్తుంది. అందుకే అలా చెప్తున్నాను. ఇది మల్టిప్లికేషన్. ఈ రెండింటిని 2 అనేది 2కి మల్టిప్లికేషన్ అవుతుంది, 2 అనేది 4కి కూడా మల్టిప్లికేషన్ అవుతుంది. అలా అయినప్పుడు 1 కాకుండా ఏదైనా నెంబర్ మల్టిప్లికేషన్ అయితే దాన్ని ఇట్ ఈజ్ నాట్ కోప్రైమ్స్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కోప్రైమ్స్. మనం ప్రాబ్లంలో చూసుకుంటే √2 అనేది రేషనల్ అనుకున్నాం, a/b రేషనల్ అనుకుంటే ఇక్కడ √2 ఉంది కదా, √2ని క్యాన్సిల్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్, బోత్ సైడ్స్ a/b హోల్ స్క్వేర్ అనమాట. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఇది స్క్వేర్ రూట్ అనమాట. స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్, ఈ రెండింటికి క్యాన్సిల్ అవుతుంది అన్నప్పుడు 2 = a/b హోల్ స్క్వేర్. 2 = స్క్వేర్ అనేది 2కి డివైడ్ 2 నెంబర్స్కి డివైడ్ చేద్దాం. a²/b². ఇది డివిజన్లో ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. ఓకే, 2b² = a². ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్ ఉంది, ఈక్వల్స్ టు ఈ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఈ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఈక్వేషన్ 1గా అనుకుందాం, ఎందుకంటే చెప్తా లాస్ట్లో. అనుకుంటే మనం a² ఈజ్ డివిజిబుల్ బై 2. a² అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. అండ్ ఆల్సో a డివిజిబుల్ బై 2. a² డివిజిబుల్ అయిందంటే a కూడా డివిజిబుల్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద a² డివిజిబుల్ అయిందంటే a కూడా డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అన్నప్పుడు ఏమని తీసుకుంటాం? అంటే తీసుకోవడం. a = 2c తీసుకుందాం. a = 2c అంటే a అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, అంటే a/2 = c డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఈ నెంబర్ అనేది ఒక ఇంటీజర్, c ఈజ్ ఇంటీజర్ అనమాట. c అనేది ఇంటీజర్ అనుకున్నప్పుడు a = ఇది డివిజిబుల్ ఉంది, ఈ సైడ్ పోతే 2c, a = 2cగా అలా తీసుకున్నాం అనమాట. a = 2c. ఈ వాల్యూ అనేది ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం అలా ఈక్వేషన్స్ అజంప్షన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. a² = అంటే మీ 2c హోల్ స్క్వేర్ బై 2. b² = 2² c² బై 2. a² = 4c² బై 2. 2 1s 2 2s. b² = 2c². c² ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాను 2 అనేది, ఈ సైడ్కి పోతే b² బై 2. మల్టిప్లికేషన్ చేస్తాను అంటే ఈక్వల్స్ టు ఈ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది అనమాట. డివైడెడ్ బై అవుతుంది కాబట్టి దాన్ని ఏమని రాసుకుంటాం? b² ఈజ్ డివిజిబుల్ బై 2. అండ్ ఆల్సో b కూడా డివిజిబుల్, ఇక్కడ ఎలా రాసామో ఇక్కడ కూడా అలా రాద్దాం. b ఈజ్ డివిజిబుల్ బై
బై 2. ఇలా డివిజబుల్ అవుతున్నాయి. ఏ అనేది డివిజబుల్ అవుతుంది 2తో, ఏ అనేది డివిజబుల్ అవుతుంది 2తో, బి అనేది 2తో డివిజబుల్ అవుతుంది. కోప్రైమ్స్ అని అనుకున్నాం కదా, ఇవి కోప్రైమ్స్ కాలే కాబట్టి రేషనల్ నెంబర్స్ కూడా కావు. అందువలన ఇట్ ఈస్ కాంట్రాడక్ట్ ఇన్ అవర్ అజంప్షన్. మన అజంప్షన్ రాంగ్. కాంట్రాడక్షన్స్ అంటే మనది రాంగ్ అని అర్థం. కాబట్టి √2 ఈజ్ కంపల్సరీగా √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్.